కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తూ హత్య రాజకీయాలకు తెరలేపుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా మంగర వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు జెడ్పీటీసీ భర్త కరణం సుదర్శనరావుపై టీడీపీ మూకలు హత్యాయత్నం చేశారు. దేవకివాడ నుంచి రాజాంకు కారులో వెళుతూ ఉన్న సుదర్శనరావుపై దాడికి తెగబడ్డారు. రాళ్లు కర్రలతో విచక్షణ రహితంగా కారుపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి గట్టిగా కేకలు వేయటంతో టీడీపీ రౌడీ ముక్క పారిపోయింది. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే తమ గ్రామానికి చెందిన వారే హత్యాయత్నం చేశారని సుదర్శనరావు బలిజిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మా గ్రామస్తులైన టీడీపీ సానుభూతులు మాతో రాజకీయ కక్ష విభేదించిన వ్యక్తులు 6. ఒకటో వాడు పాడి రాంబాబు, 2 సీమల దాలినాయుడు, 3 సీమల గౌరినాయుడు, 4 సీమల వాసు, 5 సీమల గణపతి, 6 పాడి అన్నమనాయుడు అనే వ్యక్తులు. మేము మా డ్రైవరు నేనే కారులో ప్రయాణం చేస్తున్నాం. వెళ్తున్న మధ్యలో బండి అడ్డగా పెట్టి కారు ఆపుకున్నప్పుడు మా డ్రైవర్ షాక్ తప్పించి ఈలోగా 6 అటాక్ చేసి నన్ను నా డ్రైవర్ని చంపేయడానికి హత్యాయత్నం చేశారు.